హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది తిరుపతికి వెళ్ళాం కదండి, ఆ వీడియో అండి. ఫుల్ వీడియో అయితే ఇది వచ్చేసి దేవాంగ సత్రమము. ఇక్కడ వచ్చేసి మేము వీడియోలో అదే రీల్స్ పెడతారు కదా, ఆ వీడియో చూపించి ఆటో అతనికి ఇక్కడికైతే వెళ్ళామండి. మేము ఇక్కడికి వచ్చేసి మేము 4 మెంబర్స్కి 1100 అయితే ఛార్జ్ చేశారు. అది దేవాంగులకు అయితే ఇంకా 4 మెంబర్స్ అంట. అది మిగతా అదర్ క్యాస్ట్ అయితే ఇంకా వేరే వాళ్ళకి 3 మెంబర్స్కి 1100 అంట అండి. మేమైతే 2 రూమ్లు అయితే తీసుకున్నాము, 9 మెంబర్స్ కాబట్టి. ఇక్కడ వచ్చేసి మనకి బ్రేక్ఫాస్టు అలాగే లంచ్ డిన్నర్ మొత్తం ఇందులోనే అండి. మనకి 24 అవర్స్ మనకి 1100కి. ఇక్కడ వచ్చేసి పొద్దున్న టిఫిన్ వచ్చేసి దోశ, ఇడ్లీ, చట్నీ అయితే ఇచ్చారు. అలాగే మళ్ళీ మనకు టిఫిన్ తిన్న తర్వాత కాఫీ, టీ కూడా అయితే ఇచ్చారండి. మళ్ళీ మధ్యాహ్నం భోజనం కూడా పెట్టారు. ఆ వీడియో అయితే నేను తీయలేదు. అంటే మేము కాళహస్తికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇక్కడే తిన్నాము, బయట తినలేదు. ఇక్కడ వచ్చేసి అక్కడ ఫొటోస్ కొన్ని బాగుందని చెప్పేసి ఫొటోస్ అవన్నీ దిగేసుకొని కొంచెం ఇక్కడ మేమైతే కాళహస్తికి అయితే బయలుదేరామండి. అక్కడ రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అక్కడే ఇక్కడ 9కి అలా బయలుదేరాము. కాళహస్తికి అయితే బయలుదేరి ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 2 కల్లా మళ్ళీ మేము రూమ్కి అయితే రిటర్న్ అయ్యి వచ్చేసామండి. చూసారు కదా, ఇంకా రిటర్న్ అయ్యి వచ్చేసిన తర్వాత మళ్ళీ మేము తిరుపతికి అయితే మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలనుకున్నాము. అందుకనేసి మేము అక్కడికైతే వచ్చేసాము. మళ్ళీ మేము మెట్ల మార్గం ద్వారా నడవటానికి ఇక్కడ కొబ్బరికాయ అవన్నీ తీసుకొని కొంచెము పసుపు కుంకుమ అంటే మెట్ల పూజ చేసుకోవాలనుకున్నాము. అంటే మా అక్క అండి, నేనైతే కాదు, నేను నడుచుకుంటూ వెళ్ళాలనుకున్నాను అంతే. ఇక్కడ అవన్నీ తీసుకొని పసుపు అవన్నీ తీసుకున్నా, కొంచెం కుంకుమ తక్కువ వద్దని చెప్పేసి ఒక ప్యాకెట్ తీసుకొని ఇక్కడ కొబ్బరికాయ అన్ని హారతి అవన్నీ ఇచ్చుకొని బయలుదేరాము. మెట్ల మార్గం నుంచి అయితే మంచిగా వెళ్ళాలి అనేసి దండం పెట్టుకొని ఏ ఆటంకు లేకుండా ఉండాలి దేవుడు అని చెప్పేసి మంచిగా దండం పెట్టుకొని మేము ఇక్కడి నుంచి అయితే బయలుదేరామండి. చాలా మంచిగా అయితే అయింది మాకైతే మెట్ల మార్గం ద్వారా నడవటం అంతా కూడా. నాకైతే కొంచెం గాలిగోపురం వరకు కొంచెం ఆయాసం అట్లా అనిపించింది. ఇంకా తర్వాత అంతా కూడా మంచిగా అనిపించింది, ఇబ్బంది ఏం లేదు. మధ్యలో ఇంకా సోడా వాటర్ ఇంకా అవన్నీ కూలింగ్ వాటర్ అవన్నీ తినుకుంటూ మసాలా ఇంకా అవన్నీ తినుకుంటూ అయితే బయలుదేరామని. ఇంకా ఫుడ్ అది ఏమీ తీసుకోలేదు, ఇంకా అవే వాటర్ సరిపోయింది. ఇక్కడ వచ్చేసి మోకాళ్ళ పర్వతం, అదే మోకాళ్ళ దగ్గర అండి, మోకాళ్ళ మెట్లు. ఇంక ఇక్కడ హారతి అది ఇచ్చేసి ఇక్కడ నేనైతే 11 మెట్లు అయితే ఎక్కాను, మోకాళ్ళ మెట్లు. ఇంకెక్కలేకపోయాను అంతే, అంటే జస్ట్ ఎక్కాలనుకున్నాను అంతే. ఒక 11 మెట్లైనా ఎక్కుదామని చెప్పేసి అయితే ఎక్కాను. ఇక్కడైతే ఎక్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మొత్తం మెట్ల మార్గం మొత్తం మంచిగా ఫినిష్ చేసుకొని ఇక్కడ ఫైనల్లీ కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకొని ఇక్కడైతే మేమైతే రూమ్ అది మేము మెట్ల మార్గం నుంచి వెళ్ళాం కాబట్టి రూమ్ అవన్నీ అయితే మేము తీసుకోలేదండి. అంటే మేము అక్కడికి వెళ్ళేసరికి 12 అయింది నైటు, అర్ధరాత్రి అయిన తర్వాత ఇంకా మేము లాకర్లు తీసుకున్నాడు మా అన్నయ్య కొడుకు. తీసుకున్న తర్వాత ఆ లాకర్లోకి వెళ్ళి ఆ లాకర్లో రూమ్లోకి వెళ్ళి అక్కడ బ్యాగ్స్ అవన్నీ పెట్టేసుకొని ఇంకా మార్నింగ్ అదే తెల్లవారుజామున 5 వరకు ఉన్నాము. ఇంకా అక్కడే గుండ్లు అవన్నీ కొట్టించేసుకొని ఆ లాకర్ రూమ్ దగ్గరలో కాబట్టి ఆ గుండ్లన్నీ కొట్టించేసుకొని అక్కడి నుంచి రూమ్కి వచ్చి రూమ్లోనే ఫ్రెష్ అప్ అయ్యి మేమైతే దర్శనానికి అయితే బయలుదేరుతున్నామండి. ఇక్కడైతే దర్శనానికి మేము మార్నింగ్ 9:30, 10కి అలా బయలుదేరాము. అలా బయలుదేరితే మేము బయటకు వచ్చేసరికి 3:30 అలా అయింది. ఇంకా లడ్లు అవన్నీ తీసుకునేసరికి ఇంకా అన్నం అదే భోజనం టైం అయితే అయిపోయింది. ఈవినింగ్ 4 నుంచి 5 వరకు బ్రేక్ అంట, మళ్ళీ 5కి స్టార్ట్ అవుద్దంట. ఇంకా మేము 5 కదా ఇంకా అప్పుడు వెళ్ళి తిన్నామన్నమాట. భోజనం తినేసి అప్పుడు మేము పైకి వెళ్ళి కొబ్బరికాయ శిఖరం దగ్గర హారతి ఇచ్చి కొబ్బరికాయ అయితే కొట్టుకొని ఇంకా మేము బయలుదేరాం అనమాట. చిన్నపిల్లలు అయితే మేము 6కి బయలుదేరాం కాబట్టి ఈవినింగ్ మోకాళ్ళ మెట్ల నుంచి. చిన్నపిల్లలు అయితే అలో లేదండి. మా చిన్నపిల్లనైతే మా చిన్ననైతే ఎక్కిలేదు. ఇంకా మా అమ్మతో పాటు బస్సులో పంపించేసాము. ఇంకా నువ్వు నువ్వు వద్దులని చెప్పేసి. ఇక్కడైతే చూసారు కదా శిఖరం దగ్గర ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకొని దండం పెట్టుకొని ఇంకా బయలుదేరాము. ఇంకా నేనైతే రిటర్న్ అయితే వచ్చేసానండి. ఇంటికి వచ్చేసి కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా ఇట్లా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా వీళ్ళంతా అరుణాచలం అట్లా వెళ్ళారు, నేనైతే వెళ్ళలేదు. ఇంకా నాకు ఇంటి దగ్గర పని ఉండి నేనైతే వచ్చేసానండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అంటే నాకైతే కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఓం నమో వెంకటేశాయ.